నిజామాబాద్ ప్రాంత పసుపు రైతుల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. పసుపు బోర్డు కళ నెరవేరినందుకు జిల్లా పసుపు రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. పసుపు రైతుల సుదీర్ఘ పోరాటంతో పాటు నాటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత కృషి వల్లే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటైందని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేక సార్లు సంబంధిత కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రిని కలిసి పసుపు బోర్డు ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం కవిత అనేక సార్లు పార్లమెంటులో పోరాడారని తెలిపారు. ఎమ్మెల్యేలతో కలిసి పసుపు పండించే రాష్ట్రాల సీఎంలతో కేంద్రానికి లేఖలు ఇప్పించడం కోసం కవిత కృషి చేశారని గుర్తు చేశారు. నాటి పోరాటాల ఫలితంగానే పసుపు బోర్డు ఏర్పాటు కల ఫలించిందన్నారు ప్రశాంత్ రెడ్డి. ఇప్పటికైనా పసుపు కనీస మద్దతు ధర క్వింటాలకు 15,000 ఉండేలా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలని కోరారు. పసుపు పంటకు డిమాండ్ పెరిగేలా చూసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. అటు పసుపు బోర్డు నూతన చైర్మన్గా నియమితులైన పల్లె గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.